హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. షలోమ్ కూడా అండి అందరికీ. దేవుడు సజీవ లెక్కలో ఉంచినందుకు ఫస్ట్ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. దేవునికి థ్యాంక్ యూ అండి. మరి అందరం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. క్షేమంగా ఉన్నందుకు దేవునికి అందరం కలిసి స్తుతులు చెల్లిద్దాము. దేవునికి థ్యాంక్ యూ. దేవునికి మహిమ ఘనత. ఈరోజు మరి జన్మించిన పిల్లలందరికీ దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మరి మన ఛానల్ నుంచి కోరుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మరి దేవుని వాగ్దానం చదువుకున్నాం ఫ్రెండ్స్. దేవుని వాగ్దానం చదువు మీకైతే వినిపిస్తాను, చదువుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. దేవుడు మన జీవితాల్లో నూతన క్రియను జరిగించాలని, నూతన సంవత్సరంలో మనం దేవునికి దగ్గరగా ఉండాలని మనం అయితే కోరుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు బర్త్డేస్ జరుపుకునే వాళ్ళకి, ఈవెంట్స్ జరుపుకునే వాళ్ళకి, పెళ్లి రోజు ఇంకా స్పెషల్ అకేషన్స్ జరుపుకునే వాళ్ళందరికీ దేవుడు తోడుగా ఉండాలని, దేవుడు దీవించాలని మరి వాటి ఛానల్ నుంచి తప్పకుండా మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. దేవుడు దీవించబడాలని కోరుకుందామండి. ఒక విషయం, సారీ ఫ్రెండ్స్. ఈరోజు మరి అందరికైతే బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వాలని మనమైతే కోరుకున్నాము భారతి ఛానల్ నుంచి. మరియు ఇంకా ఏంటి అంటే, మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటని చూస్తున్నారా అనుకుంటున్నారా? మరి నా ఛానల్ డైలీ చూసే వాళ్ళందరూ ప్లస్ అవును గాక, దేవుడు దీవించును గాక. మరి నా ఛానల్ ప్రతిరోజు చూస్తున్నట్లయితే మీ కుటుంబాలు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే, దేవుడు మీతో మాట్లాడినట్లయితే, దేవుడు నా ద్వారా మీతో మాట్లాడాలి. దేవుని తెలిసిన బిడ్డలు కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు కదా దేవుడి విషయంలో. ప్రార్థన అనేసరికి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేసరికి నెగ్లెక్ట్ చేస్తుంటారు కదా. ఒకప్పుడు నేను కూడా అలాగే నెగ్లెక్ట్ చేసిన ఫ్రెండ్స్. కానీ దేవుడు నన్ను ఇప్పుడు పట్టుకున్నాడు. ఇంకాను దేవునికి దగ్గరగా ఉండాలని నా ఆశ ఫ్రెండ్స్. దేవుడికి సాక్షిగా ఉండాలని నా ఆశ. మరి నాలాగా ఎవరు ఇంకా దేవునికి దూరంగా ఉండకూడదని నా ఆశ ఫ్రెండ్స్. కాబట్టి అందుకనే ప్రతిరోజు మీతో వాగ్దానం పరుచుకొని దేవుని గురించి ప్రతిరోజు మీతో చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే, మనం సాతానుకు ముందు ఓడిపోతున్నామా, సాతాను ముందు గెలవాలని ఉందా మనకు? ముఖ్యంగా అదే అండి టాపిక్, ప్రేయర్ టాపిక్. సాతానుకు జయించాలి మనము అంటే ఏం చేయాలి? సాతానుకు జయించాలి అంటే మనం దేవునికి ఆనుకొని ఉండాలి. సాతాను జయించే శక్తి మనకు రావాలి అంటే ఏం చేయాలి? దేవుణ్ణి ఆనుకొని ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. మరి మనం ఫోన్ చూసి, టీవీ చూసి, చిట్ చాట్ చేసి, ఇంకా వ్యర్థమైన సమయాన్ని మనము చేస్తే, సమయాన్ని వృధా చేసుకుంటే మరి దేవుడు సాతానుపై విజయం ఇస్తాడా మనకు? ఇవ్వడు కదా ఫ్రెండ్స్. కాబట్టి మరి దేవునికి దగ్గరగా ఉండాలి. మరి మనం భూమిపై జన్మించినాం కాబట్టి సమస్యలు తప్పకుండా వస్తాయి, అది కామన్. సమస్యలను జయించే శక్తి మనం పొందుకోవాలి అంటే అది యేసయ్యకే సాధ్యం. యేసయ్య మనకు బలాన్ని ఇవ్వాలి, యేసయ్య మనకు శక్తిని ఇవ్వాలి. మరి అలాంటి శక్తి మనందరికీ, మన కుటుంబాలకు కలగాలి అంటే సాతాను జయించే శక్తి ఏదైనా ఉందంటే అది ప్రార్థనా శక్తి. ప్రార్థిస్తే దేవుడు కనికరిస్తాడు. ప్రతి శోధనపై, ప్రతి సాతాను క్రియపై జయముని ఇస్తాడు దేవుడు మన యేసయ్య. కాబట్టి మనం ప్రార్థించే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మన శరీరేచ్ఛలకు ఇచ్చే సమయం కంటే దేవుడికి ఎక్కువగా సమయం ఇచ్చి దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకున్నాము. ప్రతి శోధన నుంచి జయించే శక్తిని మనము తీసుకున్నాం దేవుడి దగ్గర నుంచి ఫ్రెండ్స్.
మరి అప్పుడు మోషే వాగ్దాన భూమికి చేరుకోవడానికి ప్రతి సమస్యలు వచ్చినాయి అంతమంది జనాలకు. యెరూషలేం చేరుకోవడానికి అప్పుడు మరి మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యం చేశాడు. మరి ఒకేసారి చేస్తే అవి వెళ్ళలేదు కదా, జరగలేదు కదా. ఇది కూడా అలాగే మనం సాతాను జయించాలంటే ప్రతిసారి జయిస్తూ ఉండాలి. ప్రతిసారి జయించాలంటే మనకు శక్తి రావాలి, యేసయ్య నుంచి శక్తి రావాలి. కాబట్టి ఒకప్పుడు రాయి నుంచి నీళ్లు తీసిండు మోషే. దేవుడిచ్చిన శక్తి ద్వారా, దేవుడిచ్చిన మహిమ ద్వారా మన్నాను కురిపించిండు. ఎన్నో ఆ అడవి ప్రాంతంలో సంచరిస్తున్న ఎంతమంది జనాల్లో సంచరిస్తున్న యేసయ్య మోషేకి ఎలాగ అద్భుత కార్యాలు ఆయన ద్వారా జరిగించే శక్తి ఇచ్చిండో మనకు కూడా, మన కుటుంబాల మధ్య కూడా ఎన్ని శోధనలు వచ్చినా మరి అట్లా జయించే శక్తిని మనకి యేసయ్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ప్రతి వేదనను, శోధన నుంచి తప్పించబడాలి మనము అని కోరుకున్నాము. మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మీకు నచ్చినట్లయితే, మీకు ప్రేయర్ టాపిక్ కానీ నా మాటలు కానీ దేవుడు మీరు ఒక్కరితో అయినా మాట్లాడితే నాకు అదే తృప్తి ఫ్రెండ్స్. దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని దగ్గర జీసస్ని బిలీవ్ అయ్యే బిడ్డలు తప్పకుండా ఒక్కరైనా దేవుని వైపు చూడాలని ఆశ ఫ్రెండ్స్. ప్రతి క్రైస్తవులు అదే కోరుకుంటారు. విశ్వాసం గల వాళ్ళైతే కోరుకుంటారు ఫ్రెండ్స్, దేవునికి మరి లోబడాలని కోరుకుంటారు. ఒక్కరైనా మారితే చాలు, నా మాటల ద్వారా ఒక్కరైనా దేవుని తెలుసుకుంటే, దేవునికి రక్షణలో ఉంటే చాలు అనుకుంటారు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకండి. ఈరోజు మరి జన్మించిన పిల్లలందరికీ దేవుడు యేసయ్య మనకు ఆ బిడ్డలకు ఆశీర్వాదం ఇవ్వాలి, ఆయుష్ని ఇవ్వాలని మన ఛానల్ నుంచి అయితే తప్పకుండా మనం కోరుకుందాం. నా ఛానల్లో యాడ్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కోరుకుంటున్నారు, ప్రతిరోజు దేవుని దగ్గర అడుగుతున్నారు, ఇతరుల గురించి అడుగుతున్నారని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. మీ కుటుంబాలు అలాగన ఆశీర్వదించబడాలి, దీవించబడాలి ఫ్రెండ్స్. మేలుకరంగా ఉండాలి మనందరికీ అని కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ డే అంతా మరి హ్యాపీగా ఉండాలి. ఆపదలో ఉన్న వాళ్ళందరినీ యేసయ్య రక్షించాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మరి డే అంతా దేవుడు దీవించును గాక మిమ్మల్ని అందరినీ. సో బాయ్ ఫ్రెండ్స్.